హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. చాలా లో బడ్జెట్లో అన్ఎక్స్పెక్టెడ్గా బర్త్డే డెకరేషన్ హాల్ ఒకటి ఆర్డర్ పెట్టాను. అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి ఒక లుక్ ఇద్దాం. ఫ్రింజ్ కర్టన్ 2 సెట్స్ వచ్చాయి. ఫస్ట్ సెట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సైజ్ బెలూన్ పంప్, ఆ తర్వాత హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉంటాయి కదా, సైడ్ వచ్చేసి చిన్న హోల్స్ ఇచ్చి ఆ హోల్స్లో నుంచి మనం ట్యాగ్ చేసుకొని కట్టడానికి ఇలా గోల్డెన్ టేప్ లాగా ఇచ్చాడు. చిన్న రోప్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెలూన్ సెట్ అనమాట. ఫ్రింజ్ కర్టన్ సెకండ్ సెట్ ఇది. నెక్స్ట్ గోల్డెన్ స్టార్స్లా ఉంటాయి కదా బెలూన్స్, అవి అండ్ బ్లాక్ బెలూన్స్ వచ్చి 13, గోల్డెన్ బెలూన్స్ వచ్చేసి నెక్స్ట్ ఒక 12. ఇవేమో బెలూన్ కట్టడానికి అనుకుంటా, నేను ఎప్పుడు ఇది యూస్ చేయలేదు, ఇప్పుడు కూడా యూస్ చేయలేదు. నెక్స్ట్ బెలూన్ని స్టిక్ చేయడానికి వాల్కి ఇలా గ్లూ స్ట్రిప్స్ ఇచ్చాడు. యాక్చువల్గా అయితే నేను అన్నీ కూడా ఇంట్లోనే ఇప్పుడు డెకరేషన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు మేము షిఫ్ట్ అయ్యాం కదా మ్యారేజ్ అయిన తర్వాత, అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు నాకు క్రాఫ్ట్ టూల్స్ కూడా ఏం లేవు ఇక్కడ, అన్నీ కూడా మా పుట్టింట్లో ఉండిపోయాయి. సో అందుకని అప్పటికప్పుడు ఇట్లా నేనైతే ఆర్డర్ పెట్టాను మీషోలో. మొత్తం 220 రూపీస్ అయిందనమాట. అన్ని ఆఫర్స్ పోను, డిస్కౌంట్స్ పోను. ఈ ఐటమ్స్ అయితే వచ్చాయి మొత్తం డెకరేషన్ హాల్లో వచ్చేసి. ఈ విధంగా ఎడ్జ్లో ఇచ్చిన 2 హోల్స్ నుంచి మనకి ఇచ్చిన గోల్డెన్ రోప్ని ఈ విధంగా టై చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ఇన్సర్ట్ చేయడానికి. ఇలా మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు వచ్చేసి ఈ విధంగా డెకరేషన్లో నాకు వచ్చి హెల్ప్ చేశారు. సో సింపుల్గా మేము ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. బావగారు ఇట్లా మరదల కోసం చేస్తున్నారు కొంచెం డెకరేషన్లో హెల్ప్. అదే ఈ విధంగా గోల్డెన్ స్టార్స్ ఉంటాయి కదా, సైడ్స్ పెడతారు, వాటిలోకి బెలూన్ పంప్ని ఇన్సర్ట్ చేసేసి ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత బెలూన్ పంప్ని వెనక్కి తీసేసిన తర్వాత మనం ఇట్లా స్ట్రిప్ అంటించేస్తే ఆటోమేటిక్గా అవి ఫిట్ అయిపోతాయి. ఆ తర్వాత నేను ఏం యూస్ చేయలేదు, జస్ట్ బెలూన్ స్ట్రిప్స్తో ఇవన్నీ కూడా అంటించాను, ఎందుకంటే టెంపరీ డెకరేషన్ కాబట్టి. నెక్స్ట్ ప్లాస్టర్ని యూస్ చేసాం అంతే. ఆ తర్వాత ఈ విక్ స్టాండ్ కోసం నేను ఒక టెంపరీ సెపరబుల్ స్టాండ్ని ప్రిపేర్ చేసుకుని ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. లింక్ వచ్చేసి నేను కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనుకున్నప్పుడు మనం సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింపుల్ అనమాట. ఆ బేకరీ వాడికి అయితే మా చెల్లి నిక్ నేమ్ మరీ చెప్పాము, నీట్గా రాయమని చెప్పి. వాడు బ్యాక్ బెంచర్ అనుకుంటా, సైడ్ అంతా ఇరికిచ్చి మరీ రాశాడు ఈ విధంగా. సో సింపుల్గా ఇలా కేక్ కటింగ్ అనేది చేసేసాం అనమాట మా ఇంట్లోనే. మా చెల్లి బర్త్డే ఇలా జూన్ 8న సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా తక్కువ బడ్జెట్తో ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. తనకు వచ్చిన గిఫ్ట్స్ వచ్చేసి ఇక్కడ అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిఫ్ట్ వచ్చేసి వాళ్ళ కొలీగ్స్ ఇచ్చారనమాట. సో ఇది ఒక ల్యాప్టాప్ స్టాండ్, అమెజాన్లో వాళ్ళు బుక్ చేసినట్టున్నారు. ఈ విధంగా ఉంది. ఇది న్యూ స్టైల్ కాబట్టి దీంట్లో ఏంటంటే మనకి మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ల్యాప్టాప్ స్టాండ్, అట్ ద సేమ్ టైం మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ ఏమైనా గ్లాస్ అలాంటివి ఏమైనా పెట్టుకున్నప్పుడు లిక్విడ్ అలా హోల్డ్ చేయడానికి ఒక గ్లాస్ అండ్ పెన్స్ అలాంటివి వేసుకోవడానికి కింద ఒక సాకెట్ లాగా కూడా ఇచ్చాడు. మంచిగా సూపర్ కలర్ అయితే ఉంది, చాలా బాగుంది. ఏజ్ బాగుంది కదా అని చెప్పి అన్ని గిఫ్ట్స్ దాని మీద పెట్టుకుని ఓపెన్ చేసాము. ఇదేంటంటే మా తమ్ముడు మా చెల్లిని ఇంకా లేజీగా ప్రిపేర్ చేయడం కోసం ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాడు. అదేంటంటే రీసెంట్గా మనం చూస్తున్నాం కదా ఆన్లైన్లో ఫోన్ స్టాండ్ అనమాట. బాగా బద్దకస్తులకి ఎక్కడిగా ఉంటే అక్కడ ఫోన్ పట్టుకోలేనప్పుడు, మూవీస్ చూసేటప్పుడు అట్లాంటప్పుడు ఫోన్ ఇట్లా పెట్టేసుకొని ఈజీగా మనం చూసుకోవచ్చు, వర్క్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ ఏమన్నా తీసుకోవడానికి యూట్యూబ్లో అట్లా కూడా. ఈ వైర్ కూడా అడ్జస్టబుల్ అనమాట. ఏ ఫోన్ సైజ్కైనా సరే ఇది ఫిట్ అవుతుంది. అండ్ దేనికైనా సరే మనం క్లిప్ పెట్టేసుకుంటే స్టాండర్డ్గా అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. వీడియో కాల్స్ మాట్లాడడానికి కానీ, వీడియోస్ తీసుకోవడానికి, చదువుకునేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు మంచిగా హెల్ప్ అవుతుంది ఇది. సో సైలెంట్గా థర్డ్ గిఫ్ట్కి వెళ్ళిపోదాం. అదేంటంటే అందరూ లేజీగా ప్రిపేర్ చేస్తున్నాం, మా చెల్లిని మా డాడీ మాత్రం హెల్త్ అండ్ ఫిట్గా ఉన్నామని చెప్పేసి తనకి ఫేవరెట్ షూస్ అయితే ప్రొవైడ్ చేశారు మంచిగా ఆఫీస్కి వెళ్ళడానికి పాష్ లుక్ కోసం. ఇవి కూడా ఆన్లైన్లోనే బుక్ చేసామన్నమాట, మింత్రా. సో చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసి తనకి ట్రెడిషనల్గా ఉండడం, సింపుల్గా ఉండడం చాలా ఇష్టం అనమాట మా సిస్టర్కి. సో అందుకని నేను మా హస్బెండ్ తనకి ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాము. ఈ విధంగా తనకి నచ్చిన పిస్తా కలర్ అనమాట ఇది. సో ఆ సీమట పక్కి కేక్ వచ్చేసి మా మామ్ ప్రజెంట్ చేశారు. సో మా తరపు నుంచి ఇలా చిన్న గిఫ్ట్స్తో మా చెల్లి బర్త్డే సూపర్గా అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. సెలబ్రేషన్స్లోని కొన్ని సరదా డైలాగ్స్ ఇక్కడ బ్లూపర్స్గా పట్టడం జరిగింది. సార్ ఈ చీర వచ్చేసి మనకి 550 రూపాయలు పడుతుంది సార్. చాలా సింపుల్ కాటన్ వెయిట్లెస్ అనమాట.